అశ్వమేధై మహాయజ్ఞై నరమేధై తదైవ చ ఇష్టసాధ్యేన యోనోక్తం హరిరిత్యక్షరద్వయం. అంటే ఎవరైతే హరినామ సంకీర్తనం చేస్తారో వారికి అత్యంత కఠినమైన అత్యంత గోప్యమైనటువంటి అశ్వమేధయాగము నరమేధయాగం వంటి మహాయజ్ఞాలు చేసినటువంటి మహాఫలితం కలుగుతుందట. అటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి హరినామ సంకీర్తనాన్ని మనందరం కూడా నిరంతరము చేస్తూ మన జీవితాన్ని తరింపచేసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను మనం సరళమైన భావంతో వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి యొక్క కర్తవ్యాన్ని అర్జునుడికి బోధిస్తున్న సందర్భంలో ఇది 34వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం సంభవితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. అంటే ఓ అర్జున, నీవు యుద్ధం చేయకుండా వెనుతిరిగావంటే లోకంలో ఏమంటారో తెలుసా? ప్రజలందరూ కూడా ఉన్నంతకాలము నీ యొక్క అపకీర్తిని చెబుతూనే ఉంటారు. నీకు అపకీర్తి వస్తుంది అర్జున, నువ్వు కానీ యుద్ధం చేయకపోతే. ఎందుకో తెలుసా? ఒక రాజు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తే వాడికి స్వర్గలోకంలో స్థానం ఉంటుంది. కానీ యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయకుండా వెనుతిరిగాడనుకోండి, వాడు పిరికివాడు, యుద్ధం చేయలేడు, వాడికి సామర్థ్యం లేదు అని అపకీర్తితో ప్రజలందరూ కూడా నీవు ఉన్నంతకాలం, ప్రజలు ఉన్నంతకాలం మాట్లాడుతూనే ఉంటారు అర్జున. అది దేనితో సమానమైందో తెలుసా? మరణానికి సమానమైంది. ఒక రాజుకు తన గౌరవమే ముఖ్యం. అటువంటి గౌరవం లేకపోయిందనుకో, అటువంటి కీర్తి నశించిందనుకో, వాడు సంభవితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. అటువంటి వాడు బ్రతికి ఉన్నా కూడా మరణించిన వాడితో సమానం అర్జున. కాబట్టి నీ యొక్క కర్తవ్యం యుద్ధం చేయడం. లేచి నిలబడి యుద్ధం చేయి అర్జున అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం సంభవితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. అర్జున, నీ యొక్క గౌరవాన్ని, నీ యొక్క కీర్తిని పెంచుకో. వెనుతిరిగి నువ్వు యుద్ధం చేయకుండా వెళ్ళావంటే లోకంలో ఉన్న వారందరూ కూడా నీ అపకీర్తినే చెబుతూ జీవిస్తారు. కాబట్టి నీకు అపకీర్తి రాకుండా ఉండాలి అంటే లేచి నిలబడి యుద్ధం చేయి అని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.